రైల్వే సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారి కోసం మరో కొత్త ఐపీఓ వచ్చేసింది. ఇదే ఎంవీ ఎలక్ట్రో సిస్టమ్స్. ఈ కంపెనీ ఇండియన్ రైల్వేస్ కోసం ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ని తయారు చేస్తుంది. ముఖ్యంగా ట్రైన్ లైటింగ్, కోచ్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ చార్జెస్, పవర్ సప్లై సిస్టమ్స్ లాంటి ప్రొడక్ట్స్ ని అందిస్తూ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ లో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఐపీఓ విషయానికి వస్తే ఇది 290 కోట్లతో పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ. జూలై 30న ఓపెన్ అయ్యి ఆగస్టు 3న క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 400 నుంచి 425 వరకు. మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,450. ఫైనాన్షియల్స్ చూస్తే FY23లో రెవెన్యూ 68 కోట్లు ఉంది. ప్రాఫిట్ వచ్చేసి 1.19 crores ఉంది. FY24లో రెవెన్యూ 49 crores ఉంది. ప్రాఫిట్ 56 lakhs ఉంది. FY25లో రెవెన్యూ 62 crores ఉంది. ప్రాఫిట్ వచ్చేసి 1.4 crores ఉంది. కానీ FY26లో రెవెన్యూ 49 crores ఉండగా కంపెనీ మాత్రం 12.6 crores లాసెస్ లో ఉంది. ప్రస్తుతం ఉన్న అసెట్స్ అయితే 75.6 crores, డెప్ట్ వచ్చేసి 38.3 crores, నెట్వర్త్ 13 crores. పాజిటివ్ ఏంటి అంటే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిఫికేషన్, మేక్ ఇన్ ఇండియా థీమ్ కి మంచి గ్రోత్ ఆపర్చునిటీ అయితే ఉంది. రిస్క్ ఏంటంటే రీసెంట్ లాసెస్, కస్టమర్ కాన్సంట్రేషన్, అలాగే ఎగ్జిక్యూషన్ రిస్క్. ప్రస్తుతం ఎంవీ ఎలక్ట్రో సిస్టమ్ ఐపీఓకి జిఎంపీ మాత్రం సుమారు 120 నుంచి 125 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇదే కనుక కంటిన్యూ అయితే 28 నుంచి 30% వరకు లిస్టింగ్ అయిన వచ్చే అవకాశం ఉంది. అయితే జిఎంపీ మాత్రం అఫీషియల్ అయితే కాదు, ఇది జస్ట్ మార్కెట్ సెంటిమెంట్ మాత్రమే. సో ఇప్పుడు ఫైనల్ గా అప్లై చేయాలా, స్కిప్ చేయాలా అంటే లిస్టింగ్ గెయిన్స్ కి మంచి ఛాన్స్ అయితే ఉంది. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం రీసెంట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని బాగా పరిశీలించుకొని తర్వాత డెసిషన్ తీసుకోవాలి. నా రేటింగ్ అయితే అప్లై విత్ కాషన్. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే చూడొచ్చు. సో మీరు ఇప్పుడు ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారా లేదా స్కిప్ చేస్తున్నారా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మరిన్ని ఐపీఓ రివ్యూస్ కోసం మన పోర్ట్ఫోలియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.